ఆయన ఉదయం వేళ ఒకప్పుడు వ్యాహ్యానికి వెళ్ళారు. ఆయనతో పాటుగా వార్ధాలో ఒక మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గారు కూడా కాసేపు వాకింగ్‌కి వెళ్ళి ఆయనతో ఏవో కొన్ని సమస్యల గురించి మాట్లాడారు. ఆయన లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆవిడ 2 చేతులు జోడించి నమస్కారం చేశారు. ఆయన దగ్గరకు పిలిచి, "నీ చేతి వేళ్ళ గోళ్ళు ఎందుకంతంత పెరిగాయి? నువ్వే అంతంత గోళ్ళు పెంచి ఆ గోళ్ళ నిండా మట్టి నిండిపోయి ఉంటే, రేపొద్దున పిల్లలకి నువ్వెట్లా ఆదర్శం అవుతావు? నిన్ను చూసి పిల్లలు కూడా గోళ్ళు పెంచరా? గోళ్ళ నిండా అంత మట్టి ఉంటే, అటువంటి గోళ్ళతో కూడిన వేళ్ళతో నువ్వు అన్నం తింటే ఎన్ని సూక్ష్మ క్రిములు కడుపులో చేరుతాయి? ఎంత అనారోగ్యం ఏర్పడుతుంది? పిల్లలకి పాఠం చెప్పడంతో పాటుగా మార్గదర్శిగా నిలబడాలి అంటే నువ్వు అంత గోళ్ళు పెంచకూడదని చెప్పారు. క్షమించండి బాపూజీ, నేను ఇప్పుడే గోళ్ళు తీసేస్తున్నానని ఆవిడ గోళ్ళు తీసేశారు. అట్లాగే అంతఃశౌచం. బయట మనిషి ఎంత శుభ్రంగా ఉండాలో, లోపల మనసులో కూడా అంత శుభ్రంగానూ ఉండాలి. అట్లా ఉండకపోతే లేనిపోని ఇబ్బందులు ఏర్పడతాయి. మీరు చూడండి, అంతఃశౌచము అంటే మనసులో శుభ్రముగా ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, పెద్దలు చెప్పినటువంటి మాటలు వినడం. వాళ్ళు అనుభవజ్ఞులు, మన మీద ప్రేమతో చెప్తారు. వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి అని ఆ మాట వినడం, జ్ఞాపకం పెట్టుకోవడం, వాటిని ఆచరణలోకి తెచ్చుకోవడం. అసత్యం పలకకుండా ఉండడం, కాలం యొక్క విలువని తెలుసుకోవడం. ఏదైనా వెళ్ళిపోతే వస్తుంది కానీ కాలం వెళ్ళిపోతే తిరిగి రాదు. అందుకని కాలం యొక్క విలువ తెలుసుకొని మనందరం కూడా చాలా బాగా కాలాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో వృద్ధిలోకి రావడం. మంచి పుస్తకం కన్నా గొప్ప స్నేహితుడు లోకంలో ఉండడు. మంచి మంచి పుస్తకాలు కొనుక్కుని అది చదువుతున్నప్పుడు అందులో ఉన్న మంచి విషయాన్ని మొట్టమొదట ఉన్నటువంటి తెల్ల కాగితం మీద వ్రాసుకొని మళ్ళీ మళ్ళీ వాటిని చదువుతుంటే మంచి విషయాలు జీర్ణమైతే జీవితంలో ఇబ్బంది వచ్చినప్పుడు అవి జ్ఞాపకానికి వచ్చి ఊంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మంచి పుస్తకాలు చదవడం, పెద్దలైన వారు ఎక్కడ కనపడినా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు వాళ్ళని గౌరవించడం, సాత్వికంగా మాట్లాడటం, కఠినంగా ఉండకపోవడం, మనసు ప్రేమ భావనతో ఉండేటట్లు చూసుకోవడం, ఉద్వేగం లేకుండా ఉండడం, కోపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా అంతఃశౌచము అంటారు. అంటే లోపల ఉండవలసినటువంటి పరిశుభ్రత. బయట శుభ్రత ఉండాలి, లోపల శుభ్రత ఉండాలి.